నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే? నీ మీద కోపం వచ్చి నేను బాల్తంతే శివ నీకెంత బలం శివ అంటావు. నీకోసం ఫైట్ చేస్తే రోడ్ సైడ్ అంటావు. పెళ్లి టాపిక్ ఎత్తితే ఆర్డినరీ నా కొడుకు అంటావు. కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. అసలు క్లారిటీ లేదే నీకు. ఇంతకాలం నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో కలిసి బతకాలనుకున్నా. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ప్లేస్ లో అసహ్యం స్టార్ట్ అయింది. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బతిమాలి, నేనే మూర్చిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నాకు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోతే నేను ఒక ఆర్డినరీ నా కొడుకుని. వెళ్ళి నీ రాజ్ కుమార్నే చేసుకో. ఓకే? భ్రమరమ్మకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి? ఏంసేపు భ్రమరమ్మ కోపం వచ్చింది, భ్రమరమ్మకి నవ్వు వచ్చింది, భ్రమరమ్మకి ఇది వచ్చింది, భ్రమరమ్మకి అది వచ్చింది. మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. అన్ని భ్రమరమ్మకే వస్తాయా? చూసించాలే గాని బయలుదేరు.